హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను పల్లెటూరు స్టైల్లో చేపల పులుసు ఏ విధంగా చేయాలనేది చూపిస్తాను. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. దానికోసం 3 పెద్ద సైజు ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, అలాగే చేపలను కూడా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. నాకు దీంట్లో సొనప వచ్చిందండి, దాన్ని కూడా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను నేను. అలాగే దీంట్లోకి మసాలా అంటే 3 టమాటాలు, ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర తీసుకుని పక్కన పెట్టుకొని, దానికి తగినంత చింతపండు తీసుకుని పక్కన పెట్టుకోండి. ఈలోపు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టి ఆయిల్ వేయండి. ఆయిల్ వేడైన తర్వాత ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి ఉన్నాయి కదండి, అవి వేసి దోరగా వేయించాలి. ఈ విధంగా వేసి చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈలోపు 3 టమాటాలు తీసుకున్నాం కదండి ఇందాక, అవి ఈ తొడుపు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని, అలాగే జీలకర్ర, ఇందాక చూపించిన జీలకర్ర, వెల్లుల్లి ఉంది కదా, అవి 3 కలిపి మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుంటే ఏమీ అవసరం ఉండవండి. ఇంకా ఇది ఒక్క పేస్ట్ చేసుకుంటే చాలు, గ్రేవీ చిక్కగా వస్తుంది. ఓన్లీ చింతపండు పులుసు కాకుండా ఇది కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ టమాటాలు, జీలకర్ర, వెల్లుల్లి వేసుకొని మెత్తని పేస్ట్లా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఫైన్గా గ్రైండ్ అవ్వాలండి. ఇప్పుడు చింతపండు పులుసు తీసుకుని ఇది కూడా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఉల్లిపాయలు దోరగా వేగిపోయాయి కదా, ఈ విధంగా వేగిన తర్వాత మనం ఇందాక కడిగి పెట్టుకున్న చేపలను తీసి ఇందులో వేయండి. అలాగే ఇందులోకి సరిపడినంతగా ఉప్పు, కారం కూడా వేసుకోండి. కారం ఏంటంటే కొంచెం ఎక్కువగానే వేసుకోండి, ఎందుకంటే చేపల పులుసు కదా, మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అలాగే కారం కూడా మీకు టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. వేసుకుని ఇలా వీడియోలో చూపించినట్టుగా ఇలాగా ఒకసారి చేపలకి అంతటికి పట్టేంత వరకు ఇలా మెరుపుతూ ఉండండి. అలా చేసిన తర్వాత ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టేసి ఒక 5 నిమిషాలు అలా ఉడకనివ్వండి. తర్వాత కొంచెం ఒక గ్లాస్ వాటర్ వేస్తే సరిపోతుంది. ముక్కలకి బాగా పట్టేలాగా ఈ విధంగా ఒకసారి కలపండి. కలిపిన తర్వాత ఒకసారి మూత పెట్టి హై ఫ్లేమ్లోనే ఉంచండి. తర్వాత వాటర్ మరిగిన తర్వాత ఈ చింతపండు పులుసు తీసుకున్నది ఉంది కదండి, ఆ రసం ఇందులో వేసేయండి. అలాగే నేను ఇందాక పేస్ట్ చేసుకున్న టమాటా పేస్ట్ ఉంది కదండి, అది కూడా వేసాను, అది క్లిప్ మిస్ అయింది. మీరు మాత్రం ఆ పేస్ట్ కూడా ఇందులో వేసేసేయండి. హై ఫ్లేమ్లో పెట్టేసి బాగా మరగనివ్వండి. ఈ విధంగా వీడియోలో చూపించినట్టు మధ్యలో ఒకసారి కలిపి మీకు తగినంత సాల్ట్, కారం సరిపోయింది లేదో ఒకసారి టేస్ట్ చూసుకొని ఆ తర్వాత దగ్గర పడనివ్వండి. ఇలా గ్రేవీ చిక్కగా వచ్చేంత వరకు చూసుకొని ఆ తర్వాత ఒక పక్కకి తీసుకొని వీడియోలో చూపించినట్టుగా ఈ సొన ఉంది కదా, అది ఒక పక్కగా వేసుకోండి, మధ్యలో వేయకండి, ఎందుకంటే విడిపోతుంది. మళ్ళీ అదంతా చిన్న చిన్న ముక్కలుగా స్ప్రెడ్ అయిపోతుంది, టేస్ట్ పాడైపోతుంది. అందుకని నేను చూపించినట్టుగా ఒక సైడ్కి మాత్రం వేసుకోండి. ఇలా చేసి సిమ్లో పెట్టండి. అప్పుడు బాగా చిన్నగా ఉడుకుతుంది కాబట్టి స్లోగా
మీకు ఏంటంటే అది సొన అనేది విడిపోకుండా చక్కగా నీట్గా అలా వస్తుందన్నమాట, వీడియోలో చూపించినట్టు. ఆ విధంగా చేస్తే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. కొంతమంది అయితే సపరేట్గా వండుతారు, కానీ ఈ విధంగా చేస్తే చాలా బాగుంటుంది. ఈ టమాటా పేస్ట్తో వేసిన కూర ఎలా ఉందో ఒకసారి ట్రై చేసి చూడండి. అంతేనండి, చేపల పులుసు రెడీ అయిపోయింది. చక్కగా సొన కూడా చాలా బాగా ఉడికింది. అంతే, ఇంకా దించేసి ప్లేట్లో వడ్డించుకోవడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, వీలైతే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.